అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మెంబర్షిప్ టు లీడర్షిప్ సంబంధించి ఈ కార్యక్రమానికి వచ్చేసిన లీడర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ అందరి ప్రత్యేకంగా గురించి మీ సమర్థతను నమ్మకంతో ఈ బాధ్యతని ఎంపిక చేయడం జరిగింది. ఇది బాగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తారని నాకు మనస్ఫూర్తి విశ్వాసం ఉంది. అదే సమయంలో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయం చేయడానికి కేంద్ర కార్యాలయం రాజకీయ సమన్వయ కమిటీ నిరంతరం పర్యవేక్షణ మార్గదర్శకత్వం అందిస్తూ ఉంది. ఈ కమిటీలో తమ్మిరెడ్డి శివశంకర్ గారు, పెద్దపూడి విజయ్ కుమార్ గారు, సందీప్ పంచకర్ల, పెనుగొండ సుబ్బారాయుడు గారు, సిఏ, డాక్టర్ బుర్రా దివ్యరాజు గారు, అందరితోటి చేస్తూ ఉన్నాం. అలాగే దశాబ్దాల క్రితం ఈ ఇనిషియేట్ చేసేది ఈ ఆలోచన విధానం ఐడియాలజీ బేస్డ్ లీడర్షిప్ మోడల్కి ఇది కార్యరూపం. దాదాపు దీని మీద నేనే స్వయంగా ఒక ఎంటైర్ టీం దాదాపు ఒక 120 నుంచి 150 మంది కలిపి పనిచేసింది ఇది మీ దగ్గరికి తీసుకురావడానికి. అంటే దాదాపు వాళ్ళకి 4 రోజులు కూర్చొని ఇంతమందిని 18,000 మందిని సార్ట్ అవుట్ చేసి దాంట్లో 700 మందిని మనకి ఫైనల్ షార్ట్ లిస్ట్ చేయడానికి టుగెదర్ అరౌండ్ 1 month and 722 hours పట్టింది. నేను దీంట్లో 100 గంటలు పైగా నేను పనిచేశాను. దీంట్లో ఒక ఆఫీస్ టీము, వాలంటీర్స్, కాల్ సెంటర్ పీపుల్ అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చిన మనుషులు వీళ్ళన్నీ తీసుకుంటూ వచ్చాం. అలాగే అరకు నుంచి అనంతపురం వరకు ప్రతిదీ చాలా డీటెయిల్గా అధ్యయనం చేయడం జరిగింది. సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు అవకాశం ఉండాలనే ఆలోచనలో ఈ కార్యక్రమం ఒక కీలక భాగం. ఈ కార్యక్రమం కోసం ప్రతి అంశాన్ని ఎంతో క్షుణ్ణంగా ఆలోచించి మార్గదర్శకాలు రూపొందించాం. దాదాపు దశాబ్దాల క్రితం ఆలోచన రూపకల్పన చేయడం జరిగింది. కాకపోతే ఇది ఆ మెచ్యూరిటీ ఇప్పుడు మన క్యాడర్ కూడా వచ్చింది కాబట్టి ఇది ఆచరణలో పెట్టడం సరైన సమయం అనిపించింది. సో మీకు ఈ ప్రక్రియ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ ఫ్లో చార్ట్ తోటి, క్వశ్చనర్ తోటి, విభాగాల గురించి, బయోడేటా ఫార్మ్స్, అవసరమైన అన్ని గైడ్ లైన్స్ ని ముందుగా మీకు అందించడం జరిగింది. దీని ప్రతి గైడ్ లైన్ కనుక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. అందుకే వాటిని లెటరల్ స్పిరిట్ తో అమలు చేయాలి, మనస్ఫూర్తిగా అమలు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో అబ్జర్వర్స్ ఈ కార్యక్రమంలో రోజుల వారికి కేటాయించిన పార్లమెంట్లోనే ఉండాలని నేను అభ్యర్థిస్తా ఉన్నా. పంచాయతీ, మండల, అసెంబ్లీ, పార్లమెంట్లో అన్ని స్థాయిలో అప్లికేషన్స్ తీసుకుంటున్నాం అనేది చాలా బలంగా వెళ్ళాలి. నేను ఇవాళ రివ్యూలో కూడా అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది కూడా కమిటీ సభ్యులు ఇంప్లిమెంట్ చేస్తారు. అది కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. అంటే ఎవరన్నా ఇచ్చేసిన తర్వాత ఇన్ కేసు ఏదైనా మిస్ అయినా మేము ఇచ్చాము, ఒక పొరపాటు అయింది, మేము రాలేదంటే కూడా అది స్పిరిట్, లెటరల్ స్పిరిట్ అవ్వదు, ట్రూ స్పిరిట్ లోకి వెళ్ళదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎకనాలజ్మెంట్ ఫామ్ విధానం ఎట్లా ఉండాలని ఇప్పుడు ముందుగానే ఇంకా సరిపోవట్లేదు అనిపించింది. అదొకటి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది ఆబ్జెక్టివ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇది పై కనిపించే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మాత్రమే, కానీ దీనికి మించి ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్. అది జనసేన పార్టీ భవిష్యత్తు నాయకత్వ నిర్మాణంలో చాలా చాలా కీలకమైన అడుగు ఇది. ఈ కార్యక్రమంలో సేకరించే సమాచారం పార్టీ భవిష్యత్తు ప్రయాణానికి చాలా విలువైన డేటా బ్యాంక్గా ఉపయోగపడుతుంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి జన సైనికుడికి గుర్తింపు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ లో నాకు నిన్న దాదాపు ఒక 30 దాకా చిన్న చిన్న ఇష్యూస్ చెప్పారు నాకు లాస్ట్ 2 days లో. నాయకులందరికీ కూడా, పరిశీలకులందరికీ కూడా నా అభ్యర్థన ఏంటంటే, మీరు అట్లీస్ట్ ఇక్కడ నుంచి మీరు కొంచెం గైడ్ లైన్స్ తీసుకొని, కొంతమంది ఇండిపెండెంట్గా వెళ్ళిపోతారు, పార్లమెంట్ చుట్టూ తిరిగిపోతారు. ఒక చోట అనౌన్స్ చేసి 2-3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనం ఒక వేదికను అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వెళ్ళిపోయి మళ్ళీ లాక్ చేసి వెళ్ళిపోయారంటే 2-3 పార్లమెంట్లో దృష్టిలో ఉంది. అలాగే ఇండిపెండెంట్ గా దయచేసి ఎవరు చేయదు. ప్లీజ్ ఫాలో స్ట్రిక్ట్ ప్రోటోకాల్ అండ్ గైడ్ లైన్స్. నాకు ప్రకాశం జిల్లా నుంచి ఒక కంప్లైంట్స్ ఉన్నాయి. అలాగే ఉదయ్ గారు ఉన్నారా? ఓకే. సో ఇలాంటివి నాకు మొదటి రోజు కనిపించినాయి. బట్ ఇది మొదటి ఉదయం ఏదన్నా మీకు ఇచ్చినప్పుడు దయచేసి ట్రూ స్పిరిట్ చేయాలి ఉదయ్. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం అమలు కావాలి. అందుకని ఎలాంటి మీ కన్వీనియన్స్ కాకుండా చేంజ్ చేసిన ఎగ్జామ్షన్ ఏదో ఉంటే అది స్థానికంగా మీ కన్వీనియన్స్ చేయొద్దు. దయచేసి ఒక స్టాండర్డ్ పెట్టాం. కొన్నిసార్లు ఇబ్బంది అయినా కానీ మీరు ఇక్కడ పెడితే ఎక్కువ జనం వస్తారు, అక్కడికి వెళ్తే ఓపిక లేని వాళ్ళు నాయకులు కాలేరు.
అప్లికేషన్ ఫిల్ చేయలేని వాళ్ళు నాయకులు కాలేరు. కనీసం ఓపిక కూడా లేదు, మాకు అప్లికేషన్కి రాలేకపోతున్నాం, మా కన్వీనియన్స్ ఉంటే నాయకులు డోర్ దగ్గరికి రారు. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే అబ్జెక్టివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నేను ఒక తెలంగాణ విషయం చాలా పర్యాలు చెప్తున్నా, శివాని కురాన్ గురించి. అబ్బాయి ఎక్కడో చెంచు గూడెల నుంచి వచ్చి ఒక చిన్నపాటి సమస్య కోసం, పెద్ద సమస్య ఏదైనా సమస్య కోసం దాన్ని వచ్చి కలిపాడు. ఒక సరిగ్గా ఇంగ్లీష్ కూడా రాదు అబ్బాయికి, కానీ నాయకత్వ లక్షణాలు ఆ కుర్రాడు కనిపించినాయి. అలాంటిది ఇది ఏ పార్టీ కూడా ఇవ్వదు ఇలాంటి అవకాశం. జనసేన ఇవ్వగలిగింది. మళ్ళీ దాంట్లో ఏమాత్రం మీరు కూర్చోబెట్టి ఆ కన్వీనియన్స్ గా ఉంటే మటుకు నాయకత్వ లక్షణాలు అవ్వదు. సో అందుకని ప్రతి ఒక్కరికి పరిశీలకులందరికీ కూడా మీరు దయచేసి ఆ స్పిరిట్ని బతికలండి. ఎందుకంటే వాళ్ళకి నేను ఆన్లైన్లో రిలీజ్ చేయమని, నేను ఆన్లైన్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదంటే ఇంట్లో కూర్చొని ఫిలప్ చేసేది కాదు అది. ఎందుకంటే రేపు పొద్దున మీరు స్థానికంగా రేపు పొద్దున ఒక బాధ్యత తీసుకోవాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ పేపర్ వర్క్. ఆ పేపర్ వర్క్ అందరి సమక్షంలో చేస్తే తప్పులు తెలుస్తాయి. ఓపికగా ఉండాలి అవి. అంటే ఇన్ని వేల మందిని కూర్చొని చేయాలి అంటే ఒక రోజుకి ఆన్ యావరేజ్ అరౌండ్ ఫ్యూ హండ్రెడ్స్ వస్తూ ఉన్నారు. ద ప్రాసెస్ విల్ గో ఆన్ ఫర్ ఇది మొదటి విడత మట్టుకి. అందుకని దీన్ని బట్టి ఇంకైనా ఫర్దర్ కరెక్షన్స్ ఏమైనా ఉంటాయంటే ఆఫ్టర్ 1 వీక్ తర్వాత దీన్ని బట్టి ఆలోచిద్దాం. అండ్ ఎక్కడ కూడా మీరు లీడర్ కావాల్సి అనుకుని ఎవరైనా సరే దే హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పేపర్ వర్క్. దే హ్యావ్ టు అండర్స్టాండ్ టు కమ్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. అంటే మన సౌకర్యమైన వాతావరణం నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి నాకు ఈ పని కావాలి, రేపు పొద్దున మీరు అందరూ కొట్లాడాలి కదా రోడ్డు మీదకి వచ్చి సమస్యల కోసం. అందులో మీరు ఇంట్లో నుంచి వచ్చి వేదిక కూడా రాలేకపోతున్నాం అనే పరిస్థితికి అందరూ కన్వీనియన్స్కి వెళ్ళకండి దయచేసి. ఒక్కటి మీరు నాయకులందరూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అంటే ఎందుకు చెప్తుంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నిర్ణయించిన కేంద్రం నుంచే ఈ కార్యక్రమం నిర్వహించాలి. కన్వీనియన్స్ పేరుతో డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ సెంటర్స్ దయచేసి ఏర్పాటు చేయకండి. ఇది ఏది ప్రైవేట్ ఇది కాదు. ఉదాహరణకి రాజంపేటలో అది పలానా ఒక వ్యక్తి తాలూకు ఆఫీసు అలా అనిపిస్తుంది, నాయకుల ఆఫీసు రైట్ స్పిరిట్ లో ఉన్నది, అలా దయచేసి అలా చెప్పకండి. అలాగే జనసేన నాయకులు ఎవరైతే దీనికి రావాలనుకుంటున్నారో మీరు పలానా చోట పెడితే మీరు రావు, ఇలా అయితే మాకు కుదరదు, అలాంటి ఇండివిజువల్ వాయిసెస్ వద్దు. ఏ వేదిక పెట్టినా అది మీ వేదిక. అది ఎవరి ఆఫీస్ అయినా సరే మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. మీరు అప్లికేషన్స్ మిస్ అవ్వవు, మీరు ధైర్యంగా ఇవ్వండి. అందుకని మీకు నేను పర్సనల్గా పర్యవేక్షిస్తున్నానే మీకు చెప్పడానికి దీని తాలూకు ఈ కాన్ఫరెన్స్ తాలూకు ముఖ్య లక్ష్యం. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించిన కేంద్రంలో ఇది కార్యక్రమం నిర్వహించాలి. 3వ తారీఖు వరకు కార్యక్రమం ఇదే విధంగా జరగాలి. దరఖాస్తు బయోడేటా ఫామ్ సోషల్ మీడియాలో ఇంతకుముందు చెప్పినట్టుగా దయచేసి ప్లాట్ఫామ్స్ షేర్ చేయొద్దు. ఈ కార్యక్రమం జరుగుతున్న సెంట్రల్ రెవెన్యూలోనే అప్లికేషన్స్ ఇవ్వండి. సెంట్రల్ రెవెన్యూలో ఫిల్ చేసిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకోండి. సాధకులు ఎవరు సహాయకులు కాదు. ఈ ప్రక్రియలో వాటిది చాలా కీలకమైన పాత్ర. పరిశీలకుల బృందంలో సాధక్స్ని చేర్చడం ముఖ్య ఉద్దేశం కూడా అదే. ప్రతి పరిశీలకుడు 5 రోజుల పాటు తన కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి, లేదా కార్యక్రమ సమయంలో తప్పనిసరిగా మీటింగ్ వెన్యూలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆపరేషన్ డిసిప్లిన్ సంబంధించి నేను కొన్ని చోట్ల స్టార్ట్ చేసిన విజయనగరంలో ఆ కమిటీ బ్యానర్ లేదు. అదొకటి రైట్ సెన్స్ మనకి మెసేజ్ ఇవ్వదు. మళ్ళీ ఒక రోజుతో కరెక్ట్ చేశారు రవికుమార్ గారు చెప్పాలి. అందుకని దయచేసి అలాంటివి ఎందుకంటే చాలా యూనిఫామ్ గా చేస్తున్నాం. దయచేసి ఇండిపెండెంట్ గా వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే మీకు తెలుసు నాకు డిసిప్లిన్ లేని చోట మనకే డిసిప్లిన్ లేకపోతే పార్టీ నడపలేదు. ఉదాహరణకి మనం నెల్లూరు కానీ ఒంగోలు కానీ ఆఫ్ చేసాం, మనం కంప్లీట్ అబాలిష్ చేసామంటే ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, దెర్ ఇస్ నో డిసిప్లిన్ అండ్ మీకు నాట్ రన్ ఏ పార్టీ. అందుకని దయచేసి నేను చాలా స్పష్టంగా మీ గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు దాన్ని దయచేసి పాటించండి. అందుకని వేదిక పైన ఆ కమిటీ బ్యానర్ ఖచ్చితంగా ఉండాలి. వేదిక పైన కమిటీ సభ్యులు మాత్రమే కూర్చోవాలి. ఇతర నాయకుల్ని వేదిక పైన కూర్చోబెట్టే విధానం దయచేసి అది అనుసరించండి. ఎందుకంటే అది వేరే పద్ధతి. ఇది నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఈ పార్టీలో జనసేన పార్టీలో సాధక్ కానీ సైనిక్ కానీ ఎవరైనా నాయకుడు అయ్యే కెపాసిటీ ఉంది. నేను ఆ స్పిరిట్ని తీసుకెళ్ళడానికే నేను ఈ కమిటీని ముందు పెట్టాను. సో కమిటీ వెనకాల కూర్చోవాలి. మీ వెనకాల దయచేసి అది మీరు అప్లికేషన్ తీసుకున్నప్పుడు కాదు, కానీ
మీరు మిగతా అడ్రస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. నేను ఎలా అయితే ఫోటోగ్రాఫ్ తీయించుకున్నానో ఆ విధంగా మీరు ఆ వెనకాల ఉండటం వల్ల మీరు సెండింగ్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ టు క్యాడర్ అండ్ పబ్లిక్ ఆల్సో. ప్రాబ్లం ఏమిటంటే మీరు వేరే నాయకుల్ని వేదిక పైన కూర్చోబెడితే ఆ ప్రాసెస్ వేరు, దాని పద్ధతి వేరు. అందుకని దయచేసి దాన్ని రెండు మిక్స్ చేయదు. దయచేసి ప్రతి అంశంలో పార్టీ నిర్ణయించిన విధానాన్ని పాటించండి. ఎందుకంటే దీని వెనక ఒక 14 సంవత్సరాల కృషి ఉంది. దాదాపు 700 గంటలు పనిచేసాం. నేను 100 గంటలు దీనిపైనే కూర్చున్నాను. దయచేసి అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ డేటా, ఈ ప్రక్రియలో సేకరించే డేటా చాలా గోప్యమైనది. ఈ దరఖాస్తులు, వ్యక్తిగత వివరాలు పరిశీలన అత్యంత బాధ్యతతో మీరు నిర్వహించాలి. అది మేక్ షూర్ దట్ వోంట్ బి మిస్ప్లేస్డ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమాచారం బయటికి వెళ్ళకూడదు, లేదంటే సంబంధితగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని సోషల్ మీడియాలో కూడా ఇతర వేదికల్లో కూడా ఈ సమాచారం దయచేసి పంచకండి. ఆ గోప్యతని కాపాడటం ప్రతి పరిశీలకులు, ఆ కమిటీ యొక్క బాధ్యత. అందుకని కన్క్లూషన్ లో అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చే ప్రతి జన సైనికుడు కానీ, నేను జన సైనికులు అంటే ఇట్స్ న్యూట్రల్ జెండర్, ఆడ మహిళను మా పురుషుడు అని కాదు, జన సైనికులకి చెప్తున్నాను. ఈ బోత్ ఇస్ న్యూట్రల్ జెండర్. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత జనసేనలో కష్టపడితే గుర్తింపు ఉంటుంది, నాయకత్వానికి అవకాశం ఉంటుందన్న నమ్మకంతో నేను మీకోసం ఇది ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టాను. మీరు అందరూ సక్సెస్ఫుల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంశీకృష్ణ యాదవ్ గారికి, కొరికర్ల రవికుమార్ గారికి, కొనకాల రామకృష్ణ గారికి, పెండం దొరబాబు గారికి, నాగబాబు గారికి, శ్రీ సామినేని ఉదయభాను గారికి, దేవి వరప్రసాద్ గారికి, బత్తుల బలరామకృష్ణ గారికి, పచ్చమట్ల ధర్మరాజు గారికి, బోలిశెట్టి శ్రీనివాస్ గారికి, తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి, చెల్లపల్లి శ్రీనివాస్ గారికి, చెల్లపల్లి శ్రీనివాస్ గారికి, అజయ్ కుమార్ గారికి, కిల్లారి రోసయ్య గారికి, కేకే గారికి, హరిప్రసాద్ గారికి, పంచగల్ల రమేష్ బాబు గారికి, చిలక మధుసూదన్ రెడ్డి గారికి, కొటిగిపూడి గోవిందరావు గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, లోకం మాధవ్ గారికి, వల్లభనేని బాలశౌరి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, పంత వెంకటేశ్వరరావు గారికి, నానాజీ గారికి, కందులు దుర్గేష్ గారికి మరోమారు మీ విలువైన సమయం కేటాయించి పార్టీ సంస్థాగత నిర్మాణానికి మీరు అందరూ సహకరిస్తున్న పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కమిటీ తరఫున, నా తరఫున, జన సైనికుల పార్టీ మన పార్టీ తరఫున మీ అందరికీ, ముఖ్య నాయకుల తరఫున మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాను. మళ్ళీ ఏమి కలుద్దాం. జై హింద్. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.